శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హేరంబమవలంబేహం యస్మిన్ పాతాళకేళిషు దంతేనోదశ్యతి క్షోణీం విశ్రామ్యంతి ఫణీశ్వరాః. ఆశంసే నిత్యమానందం రమనామ కథామృతం సద్భిః స్వశ్రవణైర్నిత్యం పేయం పాపం ప్రణోదితుం. నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవన కంకేళిదరవే. శ్రుతీనాం మూర్ధానో దదతి తవ యౌశేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ. యయోః పాద్యం పాదః పశుపతి జటాజూటతటినీ యయోర్లాక్షా లక్ష్మీరరుణ హరి చూడామణి రుచి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేతు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిగమ శిఖర రత్నం నిత్యమాశాస్య రత్నం జననుత నృపరత్నం జానకీ రూపరత్నం భువన వలయ రత్నం భూభుజాం ఏకరత్నం రఘుకులవర రత్నం పాతు మాం రామరత్నం. విశాల నేత్రం పరిపూర్ణ గాత్రం సీతాకళత్రం సురవైరిజైత్రం కారుణ్యపాత్రం జగతః పవిత్రం శ్రీరామరత్నం ప్రణతోస్మి నిత్యం. శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు. ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రవృతాననం. రామో నామ బభూవ హుం తదబలాసీతేతి హుం తౌ పితుర్వాచా పంచవటీ వనే విహరతస్తామాకరద్రావణః. నిద్రార్థం జననీ కథామితి హరేః హుంకారతః శృణ్వతః సౌమిత్రే క్వ ధనుర్ధనుర్ధనురితి వ్యగ్రా గిరః పాంతు నః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దశరథ మహారాజు ఆయనకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఏమని? నేను ఇప్పుడే కదా ఈ శ్రీరామ పట్టాభిషేకం వార్తనే ఖాయం చేసేసాను, అందరికీ చెప్పాను, అందరితో ఒప్పించాను. ఇది అప్పుడే అంతఃపురంలో రాణులందరికీ ఈ వార్త చేరి ఉండకపోవచ్చు. ఈ శుభవార్త నేనే పోయి వాళ్ళకి అందజేయాలి. అది నాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. అందుకని ముందుగా నాకు అత్యంత ప్రీతిపాత్రురాలైనటువంటి కైకాదేవి మందిరానికి వెళ్ళి ఆవిడతో ముందు ఈ విషయాన్ని నేను తెలియజెప్తాను అని ఆయన ఎంతో ఉత్సాహంతో, పాపం శ్రీరామ పట్టాభిషేకం అంటే ఆయన అంత పరమోత్సాహంతో ఏం చేశాడు, సరాసరి ఆ కైకాదేవి అంతఃపురానికి వెళ్ళాడు. ఆయన అంతఃపురాల్లోకి వెళ్ళడాన్ని వాల్మీకి చూడండి చాలా అర్థవంతంగా దాన్ని భావ్యర్థ సూచనగా ఒక మాట వేసి ఎలా చెప్తున్నాడు. స కైకేయ్యాః గృహం శ్రేష్టం ప్రవివేశ మహాయశాః. కైకేయీ దేవి యొక్క గృహంలోకి ప్రవేశించాడు. ఎలాగా? పాండురాభ్రమివ ఆకాశం రాహుయుక్తం నిశాకర
తెల్లటి మేఘాలతో చక్కగా కూడి ఉన్న ఆకాశం, పైగా అక్కడ రాహువు పొంచి ఉన్నాడు. అటువంటి రాహు ఉన్నటువంటి ఆకాశంలోకి చంద్రుడు వెళ్ళినట్టు, ఆకాశంలో రాహువు చంద్రుడికి దగ్గరలో చంద్రుడిని చూస్తే రాహు వచ్చి చంద్రుడిని పట్టుకుంటాడు, చంద్రుడు కళతప్పిపోతాడు. ఇప్పుడు ఈయన ఆ కైకమ్మ వారి మందిరంలోకి వెళ్ళటం కూడా రాహువు పొంచి ఉన్నటువంటి ఆకాశంలోకి చంద్రుడు వెళ్ళినట్టు వెళ్తున్నాడు. అక్కడ మరి రామ పట్టాభిషేకానికి వ్యతిరేకమైన వార్తలతో ఆవిడ పొంచి ఉంది కదా. ఇది ఉపమాలంకారం. ఒక్కొక్క అలంకారం ప్రయోగిస్తే మనస్సుకి ఆనందం కలుగుతుంది, రాబోయే కథని అలంకారం సూచిస్తుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఆయన ఏం చేశాడు, తనకి బాధాకరమైన కైక మాటల్ని తాను వినవలసి ఉన్నది కాబట్టి ఆయన రాహుయుక్తమని ప్రయోగించాడని చెప్పుకున్నాం. ఆయనకు కైక ఎక్కడా కనపడలా. అసలు ఇది చాలా విరుద్ధమైన విషయం. ఈయన వెళ్ళేసరికి ఆ అమ్మవారు ఎదురు వచ్చి స్వాగతం చెప్పి తీసుకువెళ్లే పరిస్థితి గతంలో ఎక్కడా కనపడలేదు. ఆవిడ కైకా అని గట్టిగా ఆయన పిలిచాడు కూడా. ఇదివరకు ఎప్పుడు ఇలా జరగలేదు కదా. అందుకని అక్కడ ఉన్న ప్రతిహారిని అడిగాడు. ఆ ప్రతిహారి గడగడ వణికిపోతూ దేవా దేవీ భృశం వృద్ధ క్రోధాగారం అభిద్రుత అని ఒక ముక్కలో చెప్పేసింది. క్రోధాగారంలోకి అభిద్రుత వేగంగా వెళ్ళింది స్వామి అమ్మవారు. ఎట్లా? వృద్ధ, కోపంతో. ఆయనకు వ్యాకులపాటు కలిగింది. ఇదేమిటి, కోపగృహంలోకి వెళ్ళటం ఏమిటి కైక అని. సరే, ఈయన కూడా అక్కడికే వెళ్ళాడు. తత్రతాం పతితాం భూమౌ శయానాం చూశాడు. భూమౌ పతితాం శయానాం, పడి ఉన్నది నేల మీద కోపగృహంలో. ఆ వద్దకు వెళ్ళి ప్రేమానురాగాలతో ఆమెను స్పృశించి చేతితో మెల్లగా ఇలా అంటున్నాడు, దేవి ఎందుకీ కోపం? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా, నిందించారా, అవమానించారా? ఎందుకు ఇలా దుమ్ములో నువ్వు చాలా దయనీయంగా ఇలా పడుకుని ఉన్నావు? నువ్వు అలా నేల మీద పడి ఉండటం చూసి నేను ఎలా భరించగలను అనుకున్నావు? నాకు చాలా బాధ కలుగుతుంది సమా. నీకేమైనా అస్వస్థత కలిగిందా చెప్పు. అలాంటి అస్వస్థత ఏదైనా కలిగితే మన ఆస్థానంలో మహామహా వైద్యులు ఉన్నారు, గొప్ప గొప్ప వైద్యులు, భిషక్వరేణ్యులు ఉన్నారు. వాళ్ళని పిలిపించి నీకు వెంటనే నిన్ను ఆశించినటువంటి ఆ వ్యాధి ఏదైనా ఉంటే దాన్ని నేను పోగొట్టించేస్తాను. నీకు పోనీ ఇంకో రకంగా అడుగుతా, నీకు అయిష్టం కలిగించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏమైనా చేశారా? వాళ్ళని ఏమైనా శిక్షించాలా? లేకపోతే ఎవరికైనా నేను లాభం కలిగించాలా, లేకపోతే ఎవరికైనా నష్టం కలిగించాలా? ఎవరినైనా అందలం ఎక్కించాలా? ఎవరికైనా మరణశిక్ష వెయ్యాలా? ఏం చేయాలి నేను? నువ్వు ఏం చెప్పినా చేస్తాను. అసలు ఇంతకీ కారణం ఏమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడు ఇంకా నెమ్మదిగా కైకమ్మ ఇలా అంటుంది, మహారాజా నన్ను ఎవరూ తిరస్కరించలేదు స్వామి, అవమానించడం లేదు. అభిప్రాయస్తు మే కశ్చిత్ తమిచ్ఛామి త్వయా కృతం. నాకు ఒక అభిప్రాయం ఉన్నది, ఓ కోరిక ఉంది, అది నువ్వు తీర్చాలి. త్వయా కృతం, నీ చేత ఆ కోరిక తీర్చబడటం నాకు ఇచ్చామి, ఇష్టం, తీరుస్తానని నువ్వు ప్రతిజ్ఞాం ప్రతిజానీష్వ, మాట ఇవ్వు నాకు. నువ్వు అడిగిన కోరికను నేను తీరుస్తాను, నువ్వు మాట ఇస్తే నేను నా మనసులో ఉన్న కోరిక ఏదో బయట పెడతాను. ఏది త్వం ఇచ్చసి అని. అప్పుడే నా కోరిక ఏమిటో నేను చెప్తాను అన్నది. దశరథుడు ఆమెని తన ఒళ్ళోకి చేర్చుకుని నెమ్మదిగా కురులు దువ్వుతూ, ప్రతిజ్ఞ ఎందుకు, నేనెప్పుడు నీ ఆజ్ఞానువర్తినే కదా, శ్రీరామునిపై ఒట్టు పెట్టుకుని మరీ చెప్తున్నాను విను, నీ కోరికను నేను తీరుస్తాను, ఆ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ ఇలా అంటుంది, ఇప్పుడు నువ్వు నాకు కోరిక తీరుస్తానని మాట ఇస్తున్నావు, ఇందుకు దేవతలు సాక్షులెవరు? దేవతలు, సూర్యుడు, చంద్రుడు, ఈ జగత్తు అంతా సాక్ష్యమే. స్మర రాజన్ పురావృత్తం తస్మిన్ దైవాసురే రణే
ఒకప్పుడు దైవాసుర యుద్ధం జరిగింది. స్మర రాజన్ మహారాజా, అక్కడ ఆ దైవాసుర యుద్ధంలో ఏమి విశేషం జరిగిందో ఒకసారి నువ్వు గుర్తుకు తెచ్చుకో. అప్పుడు నాకు 2 వరాలు ఇచ్చావు నువ్వు. ఆ 2 వరాలు ఇప్పుడు నేను కోరుతున్నాను. కోరిన తర్వాత నువ్వు గనక ఇవ్వను అంటే ఇంకా నాకు ప్రాణత్యాగమే శరణ్యం, నేను ప్రాణాలు విడిచిపెట్టేస్తాను. అద్యైవకి ప్రహాస్యామి జీవితం త్వద్విమానిత, నువ్వు గనక నా కోరికలు తీర్చను అంటే అద్యైవ, ఇప్పటికిప్పుడు నా ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాను. ఆ మాట విని రాజుగారు కొయ్యబారిపోయాడు. ఇదేమిటి ఉన్నట్టుండి ఒక్కసారి ఇలాగా విపరీతం అయిపోయింది విషయం అంతా, వ్యవహారం అంతా అని. అప్పుడు ఆవిడే మళ్ళీ అంటోంది, మహారాజా అడుగుతున్నాను వినండి. నవపంచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చిరాజిన జటాధారి రామో భవతు తాపస. 14 సంవత్సరాల పాటు రాముడు చీర అజిన జటలు ధరించి దండకారణ్యానికి చేరి తాపసుడుగా జీవించాలి, ఉండాలి. భరతో భజతా మధ్య యవరాజ్యం అకంటకం, అకంటకంగా అంతేగా, రాముడు ఇక్కడ లేకపోతే నిష్కంటకం, ఇంకా ఆయనకి భరతుడికి ఎదురు ఉండదు. భరతో భజతా మధ్య రాజ్యం యవరాజ్యం, ఇప్పుడు ఇక్కడ భరతుడు యువరాజుగా స్థాపించబడాలి. ఏషమే పరమః కామః దత్తమే వరం వృణే, నువ్వు ఇంతకు పూర్వం 2 వరాలు ఇచ్చావుగా, ఆ 2 వరాల్లో మొదటిది రామ వివాసనం, రెండవది భరత పట్టాభిషేకం. అద్య చైవ హి పశ్యేయం ప్రయాంతం రాఘవం వనం, రాఘవుడు ఎప్పుడో రేపో ఎల్లుండో ఇంకో వారానికో 10 రోజులకో ఉండి పెడతానంటే కుదరదు. అద్య ఈవ హి, ఈ రోజే, ఇప్పుడే ఆయన ఈ రోజే అరణ్యాలకు వెళ్ళిపోవాలి. నీ ప్రతిజ్ఞకి నువ్వు కట్టుబడి ఉండు, నీ శీలాన్ని నువ్వు రక్షించుకో, నీ జన్మని సార్థకం చేసుకో. మాట ఇచ్చావు కదా. ధర్మజ్ఞులు గొప్పవాళ్ళు ఎప్పుడు ఇచ్చిన మాట మీద నిలబడే ఉంటారు. సత్యవాక్ పరిపాలనమే. ఎందుకు అలా ఉంటారు? వాళ్ళకి పరలోక సాధనం. ఈ లోకంలో సత్యవాక్యాన్ని గనక వాళ్ళు భంగం చేసినట్లయితే వాళ్ళకి ఇహపరాలు 2 ఉండవు అని మీరు గ్రహించి, మహారాజా నాకు ఈ వరాన్ని ఇవ్వండి అని చెప్పింది కైకమ్మ. ఇంకేం చేస్తాడు ఆయన? తతశ్రుత్వా మహారాజా కైకేయ్యా దారుణం వచః, ఇది చాలా దారుణంగా ఉంది. ఇదేదో చాలా ప్రాణాంతకమైనటువంటి మాటలు, రెండే. ఆ మాటలు విని చింతాం అభిసమేపే సమాపేదే ముహూర్తం ప్రతతాపచ, పెద్ద ఆలోచనలో పడిపోయాడు. ఒక్క క్షణకాలం ఆయన తప్పించిపోయినాడు. సహజంగానే కైక స్వభావురాలు కదా, మరి ఇలా ఎందుకు మాట్లాడుతోంది? నేను కలగంటున్నానా? లేదే, నేను మెలకుగానే ఉన్నానే, నిద్రపోవట్లేదే, పోనీ నాకేదైనా చిత్తభ్రమ కలిగిందా అనుకుందామా? అదేమి కలగలేదే, బాగానే ఉన్నాను నేను, మరి ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమిటి విషయం అంతా అని పలు విధాలుగా ఆయన ఆలోచించి, అలా ఆలోచించేసరికి ఆ ఆలోచన తీవ్రతకి ఆయనకి స్పృహ తప్పిపోయింది. ఆవిడ అలా చూస్తూ ఉందంతే. మళ్ళీ కొద్దిసేపటికి ఆయనంతటా ఆయనే తేరుకుని కానీ తన మాటకి తాను కట్టుబడి ఉన్నాడు కాబట్టి దీన్ని చక్కగా పోలుస్తున్నాడు మహాకవి. మంత్రరుద్ధమైన భుజంగం వలె నిట్టూర్పులు విడుస్తున్నాడు. ఒక మంత్రసిద్ధుడైనటువంటి ఒక వ్యక్తి కనుక ఆ సర్పాన్ని అలా మంత్రబద్ధం చేస్తే అది అటు ఇటు కదలలేదు, కానీ లోపల కోపం ఉంటుంది, రోషంతో పుసలు కొడుతూ ఉంటుంది. ఈయన పరిస్థితి కూడా అలాగే ఉన్నది అంటున్నారు. ఏమిటిది, నేను ఇలా అయిపోయాను అని అనుకున్నాడు ఆయన. అనుకోవటమే మళ్ళీ స్పృహ తప్పిపోయాడు. చాలాసేపటికి కానీ ఆయనకి స్పృహ రాలేదు. అప్పుడు అంటున్నాడు, ఆయనకి చాలా బాధ, కోపం అన్నీ సమ్మిశ్రితం అయిపోయి, ఓసి క్రూరురాలా, దుర్మార్గురాలా, వంశఘాతకురాలా, పాపాత్మురాలా, రాముడు నీకేం అపకారం చేశాడు?
నేను చేసిన దోషం ఏమిటి? రాముడు నిన్నెప్పుడు ఏమీ ఒక్క మాట కూడా అనలేదే. ఆయన ఎప్పుడు తన మాతృమూర్తి కంటే నిన్నే అధికంగా చూశాడే. ఎందుకు రాముడికి నువ్వు కీడు చేయటానికి ఇంత ఘోరమైనటువంటి ఆలోచన చేస్తున్నావు? నువ్వు చాలా ఉత్తమురాలివని నిన్ను నా ఇంటికి రానిచ్చాను, కానీ నువ్వు చాలా భయంకరమైన విషసర్పానివి. అటువంటి విషసర్పాన్ని తెచ్చి నా ఇంట్లో ఎంతకాలం పెట్టుకున్నాను నేను? నా నాశనాన్ని నేనే కోరి తెచ్చుకున్నాను సుమా. ఏం అపరాధం చేశాడు రాముడు అని నేను త్యజించాలి? రాముడు నన్ను అడుగుతాడు, తండ్రి గారు నన్ను ఎందుకు మీరు వెళ్ళిపోమంటున్నారు అడిగితే, ఆయన ఏం తప్పు చేశాడని వెళ్ళిపోమనాలి? నేను రాజుగా ఆయన ఏం తప్పు చేయలేదు కదా, నేను ఎలా పంపించగలను? అది రాజధర్మం కాదు కదా. ఎప్పుడో నీకు వరం ఇచ్చానని, ఇది మనసులో మాట, నీకు ఎప్పుడో వరం ఇచ్చానని ఆ వరం ప్రకారం బాబు నువ్వు వెళ్ళిపోవని ఆ వరంతో సంబంధం లేని శ్రీరామచంద్రుడిని నేను వనానికి పంపించాలా? లోకమంతా ఆయన్ని వేణోళ్ళ కొనియాడుతోంది కదా. ఎవరిని? శ్రీరాముణ్ణి. మరి అటువంటి లోకం చేత కొనియాడబడుతూ ఉన్నటువంటి శ్రీరాముణ్ణి నేను అరణ్యాలకి ఎలా పంపాలి? ఆయన అసలు ఏ దోషము చేయలేదు, ఏ పాపము చేయలేదు కదా. నేను ఒక మాట చెప్తాను విను. కౌసల్యాం వా సుమిత్రాం వా త్యజేయం అపివాశ్రియం. కౌసల్యను విడిచిపెట్టమన్నా విడిచేస్తాను, సుమిత్రను విడిచిపెట్టమన్నా విడిచిపెట్టేస్తాను, ఈ సంపద రాజ్యం మొత్తం విడిచిపెట్టమన్నా విడిచిపెట్టేస్తాను, జీవితం వా నా ప్రాణం విడిచిపెట్టమన్నా విడిచిపెట్టేస్తాను. రామన్ అత్వేవ పితృవత్సలం. పితృవాత్సల్యం కలిగినటువంటి శ్రీరాముని మాత్రం నేను వదిలిపెట్టుకోలేను. రాముణ్ణి చూడకపోతే నేను ఒక క్షణం కూడా ఉండలేను, నేను బతకలేను. అవశ్యతస్తు మే రామం నష్టా భవతి చేత్. అపశ్యతస్తు మే రామం నష్టా భవతి చేతన. రాముణ్ణి ఒక్క క్షణం చూడకపోతే నా చైతన్యం పోయి నేను మరణప్రాయుణ్ణి అయిపోతాను. తిష్ఠే లోకో వినా సూర్యం సస్యం వా సలిలం వినా నతు రామం వినా దేహే తిష్ఠేత్తు మమ జీవితం. సూర్యుడు లేకపోయినా ఈ లోకాలు ఉండొచ్చు, మరి ఆ పంటలు లేకపోయినా ఉండొచ్చు, జలం లేకపోయినా ఉండొచ్చు, కానీ నా శరీరం మాత్రం రాముడు లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండదు. ఇక చాలు, ఇలాంటి ఆలోచనల్ని నువ్వు విడిచిపెట్టు, కట్టిపెట్టు. నీకు నమస్కారం చేస్తున్నా అని ఇతి చరణౌ మూర్ధ్నా స్పృశామితే, నీ పాదాలు పట్టుకుంటాను నేను. ఆ స్థితికి వచ్చాడు ఆయన. లోగడ నువ్వు ఎన్నిసార్లు శ్రీరాముడు శుభలక్షణ సంపన్నుడని ఆయన్ని ప్రశంసించావు, మరి అలా ప్రశంసించిన దానివి ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? భరతుడు రాముడు ఇద్దరు నాకు సమానులే అని నువ్వు గతంలో చాలాసార్లు చెప్పావు కదా. అటువంటి శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యాల్లో ఎలా ఉండగలడని నువ్వు ఆయన్ని అరణ్యాలకు వెళ్ళమని ఆదేశించాలని అంటున్నావు. అత్యంత సుకుమారస్య తస్య ధర్మే ధృతాత్మనః కథం రోచయసే వాసం అరణ్యే భృషదారుణే. అత్యంత సుకుమారస్య, రాముడు ఎలాంటి వాడు? మహాసుకుమారుడు. అటువంటి ఆ ధర్మాత్మన ఆయన ధర్మాత్ముడు. అటువంటి ధర్మాత్ముడిని నువ్వు అరణ్యాలకు వెళ్ళమని ఎలా చెప్పగలుగుతున్నావు? ఇతరులు ఎవరో నీకు ఈ చాడీలు చెప్పుంటారు, లేకపోతే నువ్వు ఇలా ఎందుకు మాట్లాడతావు? నీ స్వభావం కొంతవరకు నాకు తెలుసు, కానీ ఇప్పుడు అది ఇలా మారిపోయిందని నేను అనుకోవట్లేదు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా నువ్వు నాకు ద్రోహం తలపెట్టలేదే. ఇప్పుడు నువ్వు అంటున్న ఈ మాటలు నేను నమ్మలేను సుమా అని ముందు అనుకున్నాడు, కానీ నమ్మక తప్పటం లేదు. రోచయస్యాభిరామస్య రామస్య శుభలోచనే తవ శుశ్రూషమాణస్య కిమర్థం విశ్రవాససం. రామో హి భరతాద్భూయ తవ శుశ్రూషణే సదా విశేషం త్వయి తస్మాత్ భరతస్య న లక్షయే. భరతుడు ఎప్పుడూ కూడా నిన్ను
తల్లిగా బాగా గౌరవించడం నేను చూడలేదు. కానీ రాముడు నిన్ను భరతుడి కంటే ఎక్కువగా రోచయస్యభిరామస్య రామస్య శుభలోచనే, నీకు రాముడంటే మా అభిమానం, ప్రేమ. నీకు ఆయన ఎప్పుడూ శుశ్రూష చేస్తూనే ఉన్నాడు. మరి రామో హి భరతాద్భూయ తవ శుశ్రూషణే రత, భరతుడి కంటే ఎక్కువగా నిన్ను నీ కుమారుడి కంటే ఎక్కువగా రాముడు నిన్ను సేవించాడమ్మా, తల్లి వలె గౌరవించాడమ్మా. మరి నువ్వు అటువంటి అంతగా భరతుడు ఎప్పుడు నిన్ను గౌరవించడం నేను చూడలేదు. మన వద్ద అనేక మంది సేవకులు ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా శ్రీరాముని గురించి చిన్న మాట, ఒక్క పొరపాటు మాట, రాముణ్ణి అవమానించడం కానీ, రాముణ్ణి లేకపోతే ఇష్టం లేనట్టుగా మాట్లాడటం కానీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరే, ఎవడూ లేరే. అలాంటివి ఒక్కసారి కూడా ఒక్కరిని కూడా నేను మన రాజ్యంలోనే చూడలేదే. మరి నువ్వే ఎలా, నువ్వు ఒక్కదానివి ఎలా మాట్లాడుతున్నావు? నేను రాముని గురించి నీకు పూర్తిగా తెలియదేమో. రాముని యొక్క వ్యక్తిత్వాన్ని నేను ఎంతవరకు అర్థం చేసుకున్నానో ఒక్క మాటలో చెప్తాను విను. సత్యేన లోకాంజయతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీరో ధనుషా యుధిశాత్రవాన్. ఇది శ్రీరాముని యొక్క గుణగణాలని చక్కగా వర్ణించి ఆయన యొక్క శ్రీరాముడు అంటే ఏమిటి అని ఒక శ్లోకంలో చెప్పమంటే ఇది రాముడు అంటే అని చెప్పే శ్లోకం ఎవరు చెప్తున్నారు? దశరథ మహారాజు చెప్తున్నాడు. ఆయన అన్ని పరిశీలించుకున్నాడు తన మనసులో. ఆయనకు చాలా తెలుసును రాముడు అంటే ఏమిటో ఆయనకు తెలుసును. రాముడు సత్యేన సత్యేన లోకాన్ జయతి, సత్యముతో ఆయన లోకాల్ని జయిస్తాడు. సత్యం అంటే భూతహితమైన సత్యంతో ఆయన లోకాలను జయిస్తాడు. దీనాందానేన, దీనులైన వాళ్ళకి దానం ఇచ్చి వాళ్ళని తనకు అభిమానులుగా చేసుకుంటాడు. గురువున్ శుశ్రూషయ, గురువుల్ని సేవించి వాళ్ళ అభిమానాన్ని పొందుతాడు. ధనుషా వీర రామ ధనుషా యుధి శాస్త్రవాన్ను, యుద్ధంలో శత్రువులుంటే ఎవరైనా వాళ్ళతో వింటి ద్వారా, అంటే కేవలం వాళ్ళ మీద బాణాలు ప్రయోగించని కాదు, విల్లు చూపిస్తేనే వాళ్ళు వశమైపోతారు. ఇది శ్రీరాముని గురించినటువంటి ఒకానొక ఆయన చెప్పిన మాట. ఈ శ్లోకం చాలా ప్రశస్తమైన శ్లోకం. సత్యేన లోకాంజయతి దీనాందానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీరో ధనుషా యుధిశాత్రవాన్. ఇక్కడ ఒక సందేహం వస్తుంది. సత్యేన లోకాంజయతి అన్న దాని మీద ఏమని అనుమానం వస్తుంది అంటే, అప్పుడు ఆత్మానం మానుషం మన్యే అని కదా రాముడు అన్నాడు. నేను మానవుణ్ణేనయ్యా, నేను దేవుణ్ణి కాదు, మరొకడిని కాదు, నేను ఇంద్రుడిని కాదు, చంద్రుడిని కాదు, నేను మానవుణ్ణి, మానవ మాతృణ్ణి అని కదా అన్నాడు ఆయన. మరి జటాయుషు దగ్గర ఆయనకి క్రియాకలాపాలు జరిపి నువ్వు మోక్షం దత్తవాన్, నువ్వు మోక్షానికి వెళ్ళు అని, ఆయనకు మోక్షం, దేవుడు కాకపోతే మోక్షం ఎలా ఇవ్వగలిగాడు అని వాల్మీకి అక్కడ ఆ మాట అనిపించి రాముడితో ఇక్కడ ఈ మాట ఎందుకని ఇలా అనిపించాడు అంటే, ఇందుకు సమాధానం ఏం చెప్పాలి అంటే ఈ శ్లోకం చెప్తున్నారు. మానవుడు కూడా తాను తలుచుకుంటే తన యొక్క ఉత్తమోత్తమైన ప్రవర్తన ద్వారా దేవతలు ఇచ్చే మోక్షాన్ని మానవుడు కూడా ఇవ్వగలడు అని మానవుడుగా అవతరించినటువంటి శ్రీరామచంద్రుడు ఈ శ్లోకం ద్వారా నిరూపిస్తున్నాడు. ఆ మాటే మనస్సులో దశరథుడికి దృఢంగా అభిప్రాయం ఉంది. అందుకనే ఆయన ఈ మాట చెప్పగలుగుతున్నాడు. సర్వలోకాల్ని జయించగలడు సత్యం చేత, సత్య వచన ప్రభావం చేత అన్ని లోకాల్ని జయించగలడు. తాను వెళ్ళగలడు, తన వాక్ ప్రభావం చేత ఇతరుల్ని కూడా ఆ లోకాలకి పంపించగలడు. కాబట్టి మోక్షం కూడా ఇచ్చాడు. రాజు అది దశరథ మహారాజుకి ఈ ఆలోచన కలిగింది. ఇదే వాక్యాన్ని ఈ ప్రమాణ వాక్యం అన్నమాట. రాముని యొక్క మానుషాతీత భావాలకి రెండింటికి ఇది ఒక
సముచితమైన స్థానంగా పరిగణించబడుతుంది. సత్యేన అంటే భూతహితేన అని అర్థం చెప్తున్నారు వ్యాఖ్యాతలు. సత్యేన భూతహితేన, భూతాలన్నింటికీ హితంగా ఉంటే, ఏ భూతానికి అహితం కోరకుండా ఉంటే అది అతనికి అటువంటి ప్రభావాన్ని, అతని మాటకి అతని చేష్టకి అటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇది ఎవరైనా ఆచరణలో పెట్టి సాధ్యం చేసుకుని చూడొచ్చు, కానీ మానవ మాత్రుడికి సాధ్యం కాదు. శ్రీరామచంద్రుడి దైవాంశ, శ్రీరామచంద్రుడు వంటి మనస్తత్వం ఉన్న వారికి మాత్రమే ఇది సాధ్యం అవుతుంది తప్ప వేరే వాళ్ళకి సాధ్యం కాదు. సత్యేన లోకాంజయతి, సత్యం అంటే లోకంలో మామూలుగా ఒక అర్థం ఏమనుంది, అబద్ధం కానిది అబద్ధం, సత్యం అసత్యం. అసత్యం అంటే అబద్ధం, సత్యం అంటే నిజం. నిజం అంటే ఏమిటి, ఈనాడు మనకి సాపేక్షంగా ఉన్న నిజం కాదు. అంటే ఒకడు ఒక విషయాన్ని చూసి వచ్చి ఆ చూసిన దాన్ని యథార్థంగా చెప్తే నిజం చెప్పడం అని, ఆ చూసిన దాన్ని మరో రకంగా చెబితే అబద్ధం చెప్పడం అని, ఇలాంటి అర్థం లోకంలో ఉంది. సత్యము అనే దానికి లౌకికమైన అర్థం, అది పరిమితమైన అర్థంలో ఉంది. కానీ దీనికి సత్యం అనే మాటకి తైత్తిరీయం స్పష్టంగా ఆనందవల్లిలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్య శబ్దానికి అక్కడ శంకర భగవత్పాదులు ఏమన్నారు, సత్యమితి యద్రూపేణ యన్నిశ్చితం తద్రూపం న వ్యభిచరతి తత్సత్యం. ఇది అద్భుతమైన నిర్వచనం. సత్యం అంటే ఇది అసలు సత్యం, అంటే దీనికి నిర్వచనం ఇది. ఇది ఈ సందర్భంలో మనం సమన్వయం చేసుకుంటే అప్పుడు మనకి రామాయణ అర్థం సుగమంగా తెలుస్తుంది. సత్యమితి యద్రూపేణ యన్నిశ్చితం, ఈ రూపంలో ఇది సత్యము అని నిశ్చయింపబడినట్లయితే అది ఇంకా నవ్యభిచరతి, ఇంకా అందులో నుంచి మార్పు ఉండదు. ఎక్కడున్నా ఎలా ఉన్నా అది అలాగే ఉంటుంది, ఉండాలి. ఎక్కడ ఏ కాలంలో ఏ దేశంలో ఎటువంటి స్థితిలోనూ దాంట్లో మార్పు రాకుండా ఏదైతే నిర్ణయింపబడుతుందో అదే సత్యము అని భగవత్పాదుల యొక్క నిర్వచనం. అంటే మరి సత్యం కానిదేది యద్రూపేణ యన్నిశ్చితం తద్రూపం వ్యభిచరతి. ఇది అని చెప్పావు, కానీ అక్కడికి వెళ్ళేసరికి అది ఇది కాదు, మారిపోయింది. అంటే అది సత్యం కాదు. దీన్ని మనం ఇంకొంచెం వివరించి చెప్పుకోవాలి అంటే, అక్కడ ఒక 10 రకాల వస్తువులు ఉన్నాయి. ఆ 10 రకాల వస్తువుల్లో మొదటి వస్తువు అది ఉన్న చోట ఉంది, రెండో వస్తువు రెండో చోట ఉంది, ఈ మొదటి వస్తువు రెండో చోట లేదు. ఇది ఇక్కడే ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది. వస్తువులు మారిపోతున్నాయి స్థానాన్ని బట్టి, కానీ మారింది ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది అని మనం ఇలా చెప్పుకుంటూ 100 కాదు, 1,00,000 కాదు, కోటి, ఎన్ని కోట్ల వస్తువులు చెప్పినా అందులో ఆ వస్తువు పేరు, రెండవది క్రియాపదం ఉన్నది. వస్తువు ఉన్నది, వస్తువు ఉన్నది. వస్తువు మారుతోంది కానీ మారందేమిటి, ఉన్నది. అదే మొట్టమొదటి వాక్యానికి శంకర భగవత్పాదులు చెప్పినటువంటి నిర్వచనానికి అర్థం. సత్యమితి యద్రూపేణ యన్నిశ్చితం, ఆ ఉండటం అనేది ఖచ్చితంగా అన్ని చోట్ల ఉంది. ఏ వస్తువు లేకపోయినా ఉండటం అనేది అక్కడ ఉన్నది. యద్రూపేణ నిశ్చితం యన్నిశ్చితం తద్రూపం న వ్యభిచరతి, ఉండటం అనేది వ్యభిచరించట్లేదు, మారట్లేదు. ఏది మారుతోంది, ఉన్న వస్తువు మారుతోంది. కాబట్టి సత్యం అంటే నిరంతరం, ఎప్పుడు, అన్ని కాలాల్లో ఉండటమే. ఇదే సత్యం అంటే. అటువంటి సత్యస్వరూపుడు, సత్యం తెలిసినవాడు కాదు. సత్యం తెలిసినవాడు అంటే కాస్తో కూస్తో అందరూ ఆ గోవలోకి రావచ్చు, కానీ ఆ సత్యమే తన స్వరూపంగా కలవాడు. వస్తువు కాదు స్వరూపం, ఆ సత్యము ఆయన స్వరూపం. అది మానవుడు కూడా సాధించవచ్చును. ఇక్కడ స్వవాక్య విభేదం అంటూ విఘాతం అంటూ రాదు. మానవుడు ఆ విధంగా సత్యస్వరూపుడుగా, అదే చెప్పాడు కదా, అహం వేద్మి రామం సత్య పరాక్రమం, సత్యస్వరూపంగా ఉంటూ తన పరాక్రమాన్ని చూపించగలిగిన వాడు. అది సత్య. అటువంటి సత్య స్వభావం, సత్య స్వరూపం కలవాడు కాబట్టి ఆయన
అంత తపశ్శక్తి, తీవ్రమైన తపశ్శక్తి కలవాడు కాబట్టి లోకాంజయతి. అసలు ఈ లోకాంజయతి అనే మాట ఏ భావంతో దశరథుడు చెప్పాడో మరి ఆయన ఊహించటానికి అలవి కాదు. కానీ కైకమ్మ అడిగినటువంటి వరానికి నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసాలకు పంపించు అని చెప్పిన దానికి సత్యేన లోకాంజయతి అంటే ఏమని అర్థం చెప్పుకోవాలి? మనకు స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతోంది. కానీ ఆయన ఒప్పుకోడు. అది అరణ్యమైనా ఆ లోకాన్నైనా జయిస్తాడు, అయోధ్య అయినా ఇటు జనం ఉండే లోకాన్నైనా జయిస్తాడని మనం అర్థం చెప్పుకోవచ్చేమో. కానీ ఆయన మాత్రం ఒక మాట స్పష్టంగా చెప్పేశారు, సత్యేన లోకాంజయతి. అది సత్యం అంటే. మరి ఇంకొక మాట దీని గురించి చెప్పుకుంటే, యద్రూపేణ నిశ్చితం తద్రూపం వ్యభిచరతి తద్ అనృతం. అది సత్యం కాదు, అనృతం. ఇవన్నీ మారుతున్నాయి. ఉన్న వస్తువులన్నీ దీని పేరు వేరు, దాని పేరు వేరు. వాచారంభడం వికారో నామధేయం వృత్తికేత్తేవ సత్యం సువర్ణమిచ్చేవ సత్యం. కొండని, మూపుడని, ముంత అని రకరకాల పేర్లు. వాచారంభడం వికారో నామ, ఆ పేరు వికారమే, అదే అసలు నిజంగా దాని స్వరూపం మృతికేత్యేవ సత్యం. అలాగే శ్రీరాముడు సత్యస్వరూపుడు. అటువంటి సత్యస్వరూపుడు కాబట్టే సత్యేన లోకాంజయతి. ఆ సత్యమే లోకాలను జయింపజేస్తుంది తప్ప ఈ లోకంలో ఒకదాని మీద ఆధారపడి ఇది అసత్యం అయితే ఇది సత్యము అని పరస్పర సంబంధం కలిగినటువంటి రిలేటివ్ గా ఉన్నటువంటి ఆ సత్యం లోకంలో అనుకునేటటువంటి అబద్ధం అనే అబద్ధం కాంది వ్యతిరేకం అనే ఆ సత్యం అది లోకాల్ని జయింపజేయలేదు. ఎందుకని? ఈ సత్యం ఎప్పుడు సత్యం అవుతుంది? దీని పక్కన ఆ అసత్యం ఉంటేనే ఇది సత్యం అవుతుంది. కానీ ఎక్కడ వ్యభిచరించని సత్యం ఏది అంటే దాని స్వరూపం, లోకం యొక్క స్వరూపం. ఆ స్వరూపమే శ్రీరాముడు అని ఆయన చాలా అద్భుతమైన శ్లోకంలో శ్రీరామచంద్రుని యొక్క ఆ స్వరూపాన్ని ఆయన అర్థం చేసుకున్న విషయం. సత్యేన లోకాంజయతి దీనాందానేన రాఘవ. అది ఇంకా ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. సత్యం దానస్తపో తపశ్చాగో మిత్రత శౌచమార్జవం విద్యాచ గురు శుశ్రూష ధ్రువాణ్యేతాని రాఘవే. ఇంకా ఆయనకి ఒకసారి ఆవేశం వచ్చిందంటే ఎటువంటి సత్యాలు చెప్తున్నాడో ఇక్కడ. అది సత్యం దాన తప త్యాగ మిత్రత శౌచం ఆర్జవం విద్యాచ గురు శుశ్రూష ధ్రువాణ్యేతాని రాఘవే. ఇవి రాఘవునిలో ఉన్నాయి. వేటిని? ఇవన్నీ దేన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి? ఆ సత్యాన్ని ఆధారం చేసుకునే ఉన్నాయి. సత్యములో ఇవన్నీ ఉన్నాయి. అదే సత్యం. ఈ దానము, తపస్సు, త్యాగము, మిత్రత్వం, స్నేహం, శౌచం, శుచిత్వం, ఆర్జవం ఇవన్నీ కూడా. తస్మిన్ ఆర్జవ సంపన్నే దేవి దేవోపమే కథం పాపమాశంససే రామే మహర్షి సమతేజసి. శ్రీరాముడు మహర్షులతో సమానమైన తేజస్సు గలవాడమ్మా. ఆయన పట్ల, అటువంటి మహర్షి కల్పుని పట్ల, మహర్షియే రాముడు. అటువంటి మహర్షిని నువ్వు ఏ విధంగా పాపపుట ఆలోచనలతో ఆశంససే నువ్వు కావాలని ఆ విధంగా కోరుతున్నావు? ఈ దశరథుని ఆలోచన విధానం మనం ఇక్కడ చూడాలి. రాముడిలో ఈ ఉన్న గుణాల్ని చూసైనా ఓ కైక నీ నిర్ణయం మార్చుకో అని ఆయన యొక్క భావం. సత్యేన లోకాంజయతి దీనాందానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీరో ధనుషాయుధి ఛత్రవాన్ సత్యం దానస్తపశ్చాగో మిత్రతా శౌచమర్జవం విద్యాచ గురు శుశ్రూష ధ్రువాణ్యేతాని రాఘవే తస్మిన్ ఆర్జవ సంపన్నే దేవి దేవోపమే. దేవోపముడు ఆయన, దేవతలతో సమానమైన వాడు.
దేవుడే దేవదేవుడు, దేవుళ్ళకే దేవుడు ఆయన, పరమాత్మ స్వరూపుడు. పాపము ఆశంససే ఆయనకి పాపాన్ని తలపెడుతున్నావు నువ్వు. రామే మహర్షి సమతేజసి. మరి శ్రీమన్నారాయణుడి గుణగణాలని గురించి, ప్రభావాలని గురించి కానీ ఎంతమంది రావణాసుడితో చెప్పలేదు? చెప్పారు, అందరూ చెప్పారు. శ్రీ మహావిష్ణువు యొక్క ఇది లక్షణాలు ఇవి అని ఆయన విన్నాడా? ఆ విష్ణు ద్వేషం మానాడా? ఇక్కడ కైక కూడా అంతే. శ్రీరాముడిలో ఉన్న గుణాలన్నీ చక్కగా వరుసపెట్టి పాపం ఆయన చెప్తే ఈవిడికి ఓహో అలాగా, నేను అటువంటి శ్రీరాముడి పట్ల ఈ విధమైనటువంటి పాపపు ఆలోచన చేయకూడదని ఆవిడ అనుకుంటుందా? అనుకోదు. ఎందుకని అనుకోదు? కోపేన మందర మాటలకు ఆవిడతో ఉద్బుద్ధమైంది కోపం. ఆ కోపం ఇంకా దేనిని చూడనివ్వదు. ఇంకా ఇప్పుడు అసలు సుస్వభావురాలైన కైక అడుగును పడిపోయింది. రజోగుణంతో నిండి ఉన్న కైక ఇప్పుడు రాజ్యం ఏలుతోంది. ఎప్పటిదాకా ఉంటుంది ఈ స్థితి? శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి కాలు బయట పెట్టేదాకా ఆ స్థితి ఉంటుంది. తర్వాత ఉండదిక. దేవకార్యం అంతటితో అయిపోతుంది కదా. కాబట్టి రాక్షస గుణాలు ఉంటే ఇలా ఎవరు చెప్పినా, ఎంత మంచి చెప్పినా, దేవుని గురించి చెప్పినా వినరు. ఇవి రాక్షస గుణాలంటే. వాటిని పోగొట్టుకోవాలి. ఇప్పుడు రామపక్షపాతం ఉన్నది మనకి. అటువంటి రాముడికి అపకారం ఇక్కడ తలపెట్టబడుతోంది. ఇప్పుడు ఇటువంటి రామపక్షపాతం ఉన్నటువంటి మనలాంటి సామాన్య మానవులు కూడా కైకమ్మ మాటని విని ఓహో ఇది నిజమే కాబోలని ఆ వైపుకి వెళ్ళిపోతామా? వెళ్ళం కదా. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇటువంటి రాక్షస లక్షణాలని ఎంత తొందరగా మనలో నుంచి, మన మనస్సులో నుంచి పోగొట్టుకోవాలో అంత తొందరగా పోగొట్టుకోవటం మంచిది. శ్రీరాముణ్ణి దశరథ మహారాజు ఏమంటున్నాడు? మహర్షి సమ తేజస్కుడు అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ మహర్షి సమ తేజస్కుడు అనే మాట చాలా అద్భుతమైన మాట. మహర్షులు, ఋషులు తపస్సు చేసుకుంటూ లౌకిక వ్యవహారాలకి దూరంగా ఉంటూ గార్హస్థ్య జీవితంలో ఉన్నా కానీ, బ్రహ్మచర్యంగా ఉన్నా కానీ మహర్షి అనిపించుకోవచ్చును. కానీ శ్రీరాముడు క్షత్రియుడు అయ్యుండి రాజ్యపాలన అనేది ఆయనకి ఒక లక్షణం అయ్యుండి కూడా మహర్షి అని ఎలా అనిపించుకుంటున్నాడు? అంటే అది ఎలా ఉండాలో రాముడు మనకు చూపిస్తున్నాడా లేదా? ధర్మం ఏదైనా, తాను ఆచరించవలసిన ధర్మం ఏదైనా కానీ తనలో ఉన్నటువంటి స్వభావ సిద్ధమైన గుణాలు, అందులోనూ ఈ సత్యము, తపస్సు, దానము, శౌచము, ఆర్జవము, మిత్రత్వము, ఇలాంటి లక్షణాలని గనక ఏమాత్రం పోనివ్వకుండా వాటి ప్రకారమే తాను ప్రవర్తిస్తే అటువంటి వ్యక్తే మహర్షి. గృహస్థుల్లో కూడా మహర్షులు ఉండవచ్చును అని స్పష్టంగా నిరూపిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. ఎవరి మాటల్లో? దశరథుని మాటల్లో. దశరథుని మాటల్లో అనే కాదు, ఆయన ప్రవర్తనే అలాంటిది. ఒకళ్ళ కోసం ఆధారపడిన, ఒకళ్ళ మెప్పుదల కోసం ఆధారపడిన ప్రవర్తన కాదు అది. దశరథుడు శ్రీరాముతో చూపుతున్నటువంటి గుణాలు ఏమిటవి? సత్యం, దానం, తపస్సు, త్యాగం, మిత్రత్వం, శౌచం, ఆర్జవం, విద్య, గురు శుశ్రూష, ఇవి కదా లక్షణాలు. ఇందులో సత్యం అంటే సత్యవచనం అని పోనీ అట్లాగా చెప్పుకుందాం. దానం అంటే సత్పాత్ర దానం అని చెప్తున్నారు. పరలోక ప్రయోజనం, దానం వల్ల ప్రయోజనం ఏమిటి? పరలోక ప్రాప్తి, సుగతి. అలాగే త్యాగం అంటే ఏమిటి? త్యాగం ప్రత్యక్ష ఐహిక ప్రయోజన దేవతోద్దేశేన ద్రవ్య త్యాగోవా. త్యాగం అంటే దేవతలను ఉద్దేశించి ద్రవ్యం ఇస్తే అది త్యాగం. లేదా ఐహిక ప్రయోజనం కోసం అయినా ధనం ఇతరులకు ఇస్తే అది కూడా త్యాగమే. మిత్రత, ఎవరితో? సత్పురుషులతో మిత్రత, అది మిత్రత. అంటే ఎవరు పడితే వాళ్ళతో, దుర్మార్గులతో మిత్రత్వం కాదు మిత్రత అంటే. శౌచం,
శౌచం అంటే బాహ్య అభ్యంతర శుద్ధి, బాహ్య శుద్ధి అంతర శుద్ధి. అలాగే ఆర్జవం అంటే కుటీల బుద్ధి లేకుండా వంకర టెంకర రుజువైన బుద్ధి. ఆ రుజుత్వం కూడా దేన్ని చూపిస్తూ అంటే సత్యాన్ని ఆధారం చేసుకున్నటువంటి రుజు ప్రవర్తనే అది ఆర్జవం. తర్వాత విద్య, వేదం వరకు చదువుకోవటం వేదాంతం. గురు శుశ్రూష, ఇవి పెద్దల్ని సేవించడం, గురువుని సేవించటం, ఇవన్నీ కూడా శ్రీరాముడిలో ఉన్నాయి అని దశరథ మహారాజు కైకతో చెప్పిన ఆవిడ అసలు ఇవన్నీ ఏ మాత్రం వినే పరిస్థితుల్లో లేదు. అటువంటి శ్రీరాముడు యందు అంటే తస్మిన్నార్జవ సంపన్నే కపట రూప దోష వర్జితుడైనటువంటి రాముని యందు, మహర్షి వలె శమధమాది గుణ సంపన్నుడైన రాముని యందు కథం ఏ విధంగా పాపం వనవాసాత్మకమైనటువంటి ఆ పాపాన్ని చెయ్యాలి అని నువ్వు ఆశంససే ఎందుకు ఎలా కోరగలుగుతున్నావు, నువ్వు ప్రార్థిస్తున్నావు, నీకు అర్థం కావట్లేదు అని వాపోతున్నాడు దశరథుడు. ఇంకా అంటున్నాడు, నస్మరామి అప్రియం వాక్యం లోకస్య ప్రియవాదిన సకథం త్వత్కృతే రామం వక్ష్యామి ప్రియమప్రియం. అసలు ఆ రాముడు లోకప్రియమైన మాటలు మాట్లాడేవాడి తప్ప ఎవ్వరికి ఎప్పుడు ఏ విధమైన అప్రియ వాక్యం ఎవరితో మాట్లాడిన వాడు కాదు. అటువంటి రాముడితో నేను అప్రియ వాక్యం మాట్లాడి నువ్వు అరణ్యాలకు వెళ్ళని ఎలా చెప్పగలను నేను? నస్మరామి అప్రియం వాక్యం లోకస్య ప్రియవాదిన సకథం త్వత్కృతే రామం వక్ష్యామి ప్రియం అప్రియం. రాముడు ఎటువంటి వాడో నీకు తెలియదా? లోకస్య ప్రియవాది ఆయన. నువ్వు చెప్పమంటే అలాంటి రాముడికి నేను ఈ అప్రియాన్ని ఎలా చెప్తాననుకుంటున్నావు? శ్రీరాముడు సుగుణాల్ని దశరథుడు ఇంకా చెప్తున్నాడు, క్షమాయస్మిన్ దమస్త్యాగ సత్యం ధర్మ కృతజ్ఞత అప్యహింసా చ భూతానాం తమృతే కాగతిర్మమ. ఆ రాముణ్ణి విడిచిపెడితే మమ కా గతికి, నాకు గతే ఉంది, నాకు గతే రాముడు. ఎటువంటి రాముడు? ఇగో క్షమ యస్మిన్, ఎవరిలో అయితే క్షమ, దమ, త్యాగ, సత్యం. సత్యం ఎన్నిసార్లు వస్తున్నదో చూడండి, ఎన్నిసార్లు వచ్చినా దాని భావం అదే. సత్యం ధర్మ కృతజ్ఞత అపి అహింస చ భూతానాం. ఇవన్నీ లక్షణాలు. ఇలాంటి గుణాలున్న రాముణ్ణి విడిచిపెడితే నాకు రక్షణ ఏది, నాకు దిక్కేది అంటున్నాడు ఆయన. క్షమ అంటే అంతరింద్రియ నిగ్రహం, దమ అంటే బహిరింద్రియ నిగ్రహం, ధర్మం అంటే నిత్యకర్మానుష్ఠానం, ప్రాణినాం అహింసాచ. ఆయన దీనంగా బతిమాలుతున్నాడు. మమ వృద్ధస్య కైకేయి గతాంతస్య, నేను వృద్ధుడైపోయాను, గతాంతస్య, నాకు ఇంకా మరణం దగ్గరికి వచ్చేస్తున్నది. తపస్విన, నేను తపస్వి, శోచనీయమైనటువంటి స్థితిలో ఉన్నవాడిని. దీనం లాలభ్యమానస్య పునః కథనశీలస్య, మాటి మాటికి నేను చెప్పుకుంటున్నాను నా దుర్దశని. కారుణ్యం కర్తుమర్హసి, నా మీద కరుణని చూపటానికి నువ్వు అర్హురాలవి. ఈ భూమండలం మీద ఉన్న సంపదనంతా నీకు సమర్పిస్తా. అంజలిం కుర్మి కైకేయి పాదౌ చాపి స్పృశామితే శరణం భవ రామస్య. రాముణ్ణి రక్షించు, అధర్మం నన్ను అంటకుండా కాపాడు. ఆవిడికి కోపం వచ్చింది. రౌద్ర కైకేయి రౌద్రతరం వచ ప్రత్యువాచ. రాజును చూసి ఆవిడ, నాకు 2 వరాలు ఇచ్చావు కదా, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నావేమిటి? నువ్వు ధార్మికుడివి కదా లోకం అనేది, నువ్వు ధార్మికుడివి ఎలా అవుతావు? యుద్ధంలో నీకు ఉపకారం చేసిన కైకకు నువ్వు ఏం ప్రతి ఉపకారం చేశావు అని పెద్ద మనుషులు ఎవరైనా నిన్ను అడిగితే, నేను ఆవిడికి అపకారం చేశాను, ఆవిడ మాట వినలేదు, నేను వినాల్సిన అవసరం నాకు లేదని చెప్తావా? ఇప్పుడు నువ్వు మాట తప్పితే నీ వల్ల రాజులందరికీ చెడ్డ పేరు వస్తుంది కదా అంటూ ఆమె మాట నిలుపుకున్న శిబి, అలర్కుడు, ఈ మొదలైన వాళ్ళ ఉదాహరణలు కూడా ఇచ్చింది. నా కోరికల ధర్మాలు అధర్మాలు నాకు తెలీదు, నా మాట మాత్రం జరిగి తీరాల్సిందే. మొండి పట్టుదల మీద మళ్ళీ అదే మాట చెప్పింది ఆవిడ.
అలా కాదంటే నీ ఎదుటే ఇప్పుడే ఇక్కడే విషం పుచ్చుకుని నేను మరణించేస్తాను తప్ప నాకు వేరే కోరికలేవి లేవు, ఈ రెండే కోరికలు అనేసి కైక ఊరుకుంది. ఇంకా ఏం మాట్లాడలేక ఆయన అలాగే చూస్తూ ఉండిపోయాడు, ఏమీ చేయలేడు. మొదలు నరికేసిన చెట్టు విరుసుకుని ఎలా నేల మీద పడిపోతుందో అలా పడిపోయాడు. అలా పడున్నాడు. ఎంతసేపు పడున్నాడో తెలీదు. నెమ్మదిగా మళ్ళీ లేచాడు. మళ్ళీ దీనంగా మళ్ళీ ఇలా బతిమాలుకుంటున్నాడు. ఓ కైక, నీ కోరికలు ఎంత వినాశాన్ని కల్పిస్తాయో నీకు అర్థమవుతోందా? ఒకవేళ భరతుడికి శుభం కలిగించాలనుకుంటే ఈ పాపపు ఆలోచన విడిచిపెట్టు. ఎందుకని? శ్రీరాముణ్ణి కాదని ఎట్టి పరిస్థితుల్లోనూ భరతుడు రాజ్యాధికారానికి ఒప్పుకోడు. ఆ సంగతి తల్లివైన నీకు తెలియదు, నాకు తెలుసును. అతడు రాముని మించిన ధర్మపరాయణుడు. ఏమిటా ధర్మం? అగ్రజుడు ఉండగా తాను రాజ్యానికి రావటం అధర్మం అని ఆయనకు తెలుసును. రామాదపి హితం మన్యే ధర్మతో బలవత్తరం. ధర్మాన్ని ఆచరించడంలో రాముడి కంటే ఎక్కువ శక్తి గలవాడు భరతుడు. కాబట్టి నేను ఎలా చెప్పనమ్మా, శ్రీరామచంద్ర నువ్వు వనాలకు వెళ్ళిపోవయ్యా, వనంగచ్చ అని చెప్పి నేను ఆయన ముఖం ఎలా చూడాలి? పెద్దలందరూ రామ పట్టాభిషేకాన్ని ఆమోదించారు. ఇప్పుడు నేను ఈ మాట ఇలా అడవులకి పంపించేసరికి నన్ను ఏమంటారు? మూర్ఖుడని అంటారు. ఎందుకు పట్టాభిషేకం ఆపావు అని నన్ను వాళ్ళు దగ్గదీస్తే నేను వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి? ఎక్కడా ఈ చిన్న ఈషన్ మాత్రమైన దోషం కూడా శ్రీరామచంద్రుడి మీద లేదే. నేను చెప్తున్నాను విను. శ్రీరాముడు అడవులకు వెళ్ళటమే జరిగితే నేను ఆ క్షణంలో నేను మరణించటం ఖాయం. ఈ దుఃఖవార్త విని సీత, ఆ దుఃఖవార్త విని కౌసల్య, సుమిత్ర అందరూ కూడా తట్టుకోలేక అందరూ వాళ్ళు ప్రాణాలు విడిచిపెట్టేస్తారు. ఇలా అనేక విధాలుగా తన నిర్ణయం మార్చుకో అని దశరథుడు కైకమ్మని ఎంతో బతిమాలాడు. చివరికి ఆమెకు నమస్కారం చేశాడు. అప్పుడు ఆమె తన పాదాలు పట్టుకోవటానికి ముందుకు వచ్చాడు. కాళ్ళను వెనక్కి లాగేసుకుంది ఆవిడ. ఆయన నేల మీద పడిపోయాడు. ఈ దశరథుని విలాపం ఇంకా ఇలా కొనసాగుతూనే ఉంది. శూరశ్చ కృత విద్యశ్చ జిత క్రోధో క్షమాపర కథం కమలపత్రాక్షో మయా రామో వివసీన. ఆయన శూరుడు, కృతవిద్యుడు, జితక్రోధుడు, క్షమాపరుడు, కమలపత్రాక్షుడు, అందమైన వాడు. అటువంటి శ్రీరాముడిని నేను ఏ విధంగా దూరంగా పంపించేయమంటావు? కథమిందీవరశ్యామం దీర్ఘబాహుం మహాబలం అభిరామమహం రామం ప్రేషయిష్యామి దండకాన్. అటువంటి అభిరాముడు మనోహరుడు, మరి ఇందీవరశ్యాముడు, దీర్ఘబాహుడు, మహాబలుడు, అటువంటి సౌందర్యవంతుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి నేను దండకకి ఎలా పంపించగలను అని ఆయన విలపిస్తూ ఉంటే, ఇక ఈ బహుశా ఈ ఘోరాన్ని చూడలేకేమో. అస్తమభ్యగమత్ సూర్యుడు అస్తమించాడు. రజనీచ అభ్యవర్తత. ఇంకా నెమ్మదిగా రాత్రి ప్రవేశించింది. కళ్ళప్పగించి ఆకాశం వంక రెప్పలు వేయటం కూడా మర్చిపోయి అలా చూస్తూ అసలు ప్రాణం పోయినట్టే కనపడుతున్నాడు దశరథ మహారాజు. మళ్ళీ ప్రార్థించాడు. ఎన్నిసార్లు ప్రార్థించాడు. ఆవిడ వినలేదు. ఇలా జరిగితే ఆ రాత్రి ఎలా జరిగిపోయిందో తెలియదు, జరిగిపోయింది. ఇది ఇతీవ రాజ్ఞో యధితస్య సా నిశా జగామ ఘోరం శ్వసతో మనస్విన. రాజుగారిని మేల్కొల్పడానికి రాత్రి నెమ్మదిగా చివరి భాగం తెల్లవారు వస్తోంది. అప్పుడు శంఖ పటహ వీణ నినాదాలతో అందరూ మంది మాగదులు వచ్చారు, వాయిద్యగాళ్ళు వచ్చారు. ఇది ప్రతినిత్యం జరిగే కార్యక్రమం. రాజుగారిని మేల్కొల్పడానికి వాళ్ళకి ఇదంతా ఏం తెలుసునో తెలియదు. అది ఆయన వాళ్ళని ఆపేయమను అని ఒక్క ముక్కతో, ఒక చేతి సంజ్ఞతో అవన్నీ ఆ ఆర్భాటాన్నంతా ఆపేశాడు. వాటిని నివారించాడు. ఆ నివారించిన తర్వాత ఆయన ఏం చేశాడు, కథ ఏ విధంగా జరిగింది అనేది మనం తర్వాత విషయంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.